ఈ వీడియో క్లాస్‌లో మనం ఒక మంత్లీ ట్రాకర్ ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ మీరు ఎక్సెల్ వర్క్‌షీట్‌లో చూసినట్టయితే మంత్లీ ట్రాకర్ ఉంది. ఇక్కడ హెడ్డింగ్ మరియు దీని కిందనొచ్చేసి 3 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఒకటి డేట్, రెండోది ప్రొడక్ట్, మూడోది అమౌంట్. డేట్ కింద డేట్ వచ్చింది. ప్రొడక్ట్ కింద నేను ఏవైతే పర్చేస్ చేశానో ఈ మంత్‌లో ఆ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దానికి ఎదురుగ్గా వచ్చేసి దాని యొక్క అమౌంట్ అనేది ఎంటర్ చేశాను. మీకు అడిషనల్‌గా క్వాంటిటీ లేదంటే క్వాలిటీ ఇలాంటివి ఇంకా మీరు షుగర్ అంటే క్వాంటిటీ ఎన్ని కేజీలు కొనుక్కున్నారు అది కూడా రాసుకోవాలి అనుకుంటే మీరు ఇంకొక హెడ్డింగ్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా యాడ్ చేయాలో కావాల్సింది కూడా మనం క్రియేట్ చేయబోయే టేబుల్‌లో డిస్కస్ చేద్దాం. అలాగే ఇక్కడ బార్డర్స్ కూడా వచ్చాయి. బార్డర్స్ కూడా సేమ్ ఇదే కలర్ దీనికి అప్లై చేయబడ్డాయి. ఇలాంటి టేబులే మనం కూడా ఒకటి క్రియేట్ చేసి చూద్దాం. ఈ ప్రాసెస్‌లో మీరేమేమి నేర్చుకుంటారు అంటే, ఈడ మంత్లీ ట్రాకర్ చూసారా? ఇది సెంటర్‌లో వచ్చింది. అంటే మీరు మెర్జ్ చేయడం నేర్చుకుంటారు. మరియు ఇలా సెంటర్‌లోకి టెక్స్ట్‌ని ఎలా అలైన్ చేయాలో కూడా తెలుసుకుంటారు. దీనిని అలైన్‌మెంట్ అంటారు. ఇంకోటి ఇక్కడ కూడా అంతే అలైన్‌మెంట్ అనేది చేశారు. ఈ టెక్స్ట్ కూడా నేను అలైన్‌మెంట్ అనేది చేశాను. ఇక్కడ చూసారా మొత్తం అంతా లెఫ్ట్‌కొచ్చింది. అమౌంట్ కూడా ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది లెఫ్ట్‌కి లేదు. అమౌంట్ వచ్చేసి సున్నాలు అన్నీ సున్నా స్థానంలో ఉన్నాయి. అంటే దీన్ని ఒకట్ల స్థానం అంటారు. ఇది పదుల స్థానంలో పదులున్నాయి. వందల స్థానంలో వందలున్నాయి. ఇలా ఉంటే మీరు కాలిక్యులేట్ చేసేదానికి చాలా ఈజీగా అవుతుందనమాట. సరేనా? ఇలాంటి బ్యూటిఫుల్ టేబుల్స్‌ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది. మనం మల్టిపుల్ కలర్స్ అనేటివి దీంట్లో యూజ్ చేయకోకుండా ఒకటే ఫ్యామిలీ కలర్‌లో మనం ఉన్నటువంటి కలర్స్‌ని యూజ్ చేయాల్సొస్తుంది. అప్పుడు మీకు ఈ టేబుల్స్ అనేటివి చాలా హైలైట్ అనేది అవుతాయి. మరి క్రియేట్ చేద్దామా? దానికోసం వచ్చేసి నేనేం చేస్తున్నాను అంటే, ఒక ఎక్సెల్ వర్క్‌షీట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ షీట్ 2 పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా! దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకు ఎలా వచ్చింది? ఇందులో రోస్ మరియు కాలమ్స్ అనేటివి కనిపిస్తున్నాయి. కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఎక్సెల్ వర్క్‌షీట్‌లో మనకు కనిపియలేదు. దీంతో పాటు మనం వీటిని ఎలా హైడ్ చేయాలో అనేది కూడా తెలుసుకుందాం. షీట్ 3లోకి వెళ్ళాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి రోస్ ఇవి ఉన్నాయి కదా! వీటిని గ్రిడ్ లైన్స్ అంటారు. ఈ గ్రిడ్ లైన్స్ కనిపించుకోకుండా చేద్దాం. ఇక్కడ వ్యూలోకి రండి. వ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షో గ్రూప్‌లో గ్రిడ్ లైన్స్ ఉంది కదా! ఇది చెక్ చేయబడి ఉంది. దీన్ని అన్‌చెక్ చేస్తే గ్రిడ్ లైన్స్ అనేటివి వెళ్ళిపోతాయి. ఎలా అన్‌చెక్ చేస్తాము అంటే దీని మీద క్లిక్ చేస్తే ఇది అన్‌చెక్ అవుతుంది. అన్‌చెక్ కాగానే ఇక్కడ గమనించారా? మీకు గ్రిడ్ లైన్స్ వెళ్ళిపోయాయి. మొత్తం స్క్రీన్ వచ్చేసి వైట్‌గా కనిపిస్తా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? C11లో ఇక్కడ 11థ్ రో మరియు సి కాలమ్ నుంచి సి, డి, ఈ ఈ 3 కాలమ్స్‌లో మనకు ఒకటే వాల్యూ ఉంది. అది మంత్లీ ట్రాకర్. మనం దాన్ని టైప్ చేద్దాం. C11. C11లో మంత్లీ ట్రాకర్. ఇది నేను టైప్ చేశాను. కానీ మనకు అది 3 కాలమ్స్‌లో ఉంది. 1, 2, 3 సెలెక్షన్ చేసుకున్నాం. సెలెక్షన్ చేసిన తర్వాత హోమ్ మీద క్లిక్ చేయండి. హోమ్ ట్యాబ్‌లో వచ్చేసి మీకు మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ ఉంటుంది. ఈ మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్‌ని చూస్ చేయండి. చూసారా? చూస్ చేయగానే మనకు టెక్స్ట్ అనేది మెర్జ్ అయిపోయి సెంటర్‌లోకొచ్చింది. 3 సెల్స్ కూడా ఒకటైపోయాయి. ఇక్కడ చూసారా? C11 అని ఉంది. ఇప్పుడు దీని కిందన ఇక్కడేముంది? డేట్ ఉంది. డేట్, ప్రొడక్ట్ మరియు అమౌంట్ ఈ 3 టైప్ చేద్దాం. డేట్, ప్రొడక్ట్ మరియు అమౌంట్. మీకు చెప్పాను నేను క్వాలిటీ లేదంటే క్వాంటిటీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్వాంటిటీ అనేది యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత అమౌంట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇప్పుడు హెడ్డింగ్ వచ్చేసి ఈ 3 కాలమ్స్‌కే ఉంది. మనకు దీనికి కూడా అప్లై కావాలి కాబట్టి మళ్ళీ ఈ మూడిటితో పాటు దీన్ని కూడా సెలెక్షన్ ఇలా చేయండి. సెలెక్షన్ చేసిన తర్వాత మెర్జ్ అండ్ సెంటర్ మీద క్లిక్ చేయండి. అన్‌మర్జ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి మెర్జ్ అండ్ సెంటర్ మీద క్లిక్ చేస్తే అది మళ్ళీ మెర్జ్ అయిపోయి డేటా వచ్చేసి మీకు సెంటర్‌లోకి వస్తుంది. ఇప్పుడు దీనికి కలర్ అప్లై చేద్దామా?
కలర్ అప్లై చేయాలి అంటే ఫాంట్ గ్రూప్‌లో మీకు ఇక్కడ ఫిల్ కలర్ ఆప్షన్ ఉంటది. దీని పక్కనే డ్రాప్ డౌన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. మీరు కావాల్సింది ఇక్కడ చూడొచ్చు. సేమ్ ఇదే కలర్ ఆరెంజ్ యాక్సెంట్ టు డార్కర్ 25% అనేది నేను ఇంతకుముందు అప్లై చేశాను. మీరు వేరే ఫాంట్ కలర్ కూడా తీసుకొని అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం ఇలాంటిదే తయారు చేస్తున్నాం కాబట్టి నేను దీన్నే సెలెక్షన్ చేస్తున్నాను. సెలెక్షన్ చేశాను. కలర్ అనేది అప్లై అయింది. ఇప్పుడు హ్మ్. బాటమ్‌లో ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్ సెలెక్షన్ చేస్తున్నాను. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఫిల్ కలర్‌లోకి రండి. సేమ్ ఈ కలర్ ఉండింది కదా! ఇప్పుడు మనకు ఇదే కలర్ వద్దు. ఆరెంజ్ యాక్సెంట్ టు డార్కర్ 25% ఉంది కదా! దీని పైనే వచ్చేసి ఇంకొక కలర్ ఉంది. ఇది ఆరెంజ్ యాక్సెంట్ టు లైటర్ 40% అనమాట. మనం ఇదే ఫాంట్‌లో ఉన్నటువంటి అంటే ఇదే కలర్ గ్రూప్‌లో ఉన్నటువంటి వేరే కలర్‌ని మనం చూస్ చేస్తున్నాం. చూస్ చేయంగానే ఇక్కడ చూసారా? ఇలా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. షీట్ 2లోకి వెళ్ళండి. ఇలాగే ఉందా? యెస్, ఇలాగే ఉంది. కానీ ఇది రో హైట్ అనేది ఎక్కువగా ఉంది. ఇది రో హైట్ తక్కువగా ఉంది. మరి ఈ రో హైట్‌ని మనం ఎలా అడ్జస్ట్‌మెంట్ చేస్తాము అంటే ఇక్కడ రో నంబర్ 10, 11, 12 ఉంది కదా! ఇక్కడ 10కి 11కి 12కి మధ్యలో మీ మౌస్ పాయింటర్ తీసుకొనొస్తే ఇలా ప్లస్ షేప్‌లోకి వస్తుంది. నేను కావాల్సంటే డాక్యుమెంట్‌లో నుంచి మళ్ళీ దీని మీదకి తీసుకొని వెళ్తున్నాను. ఇలా వచ్చినప్పుడు మీరు క్లిక్ చేసి మౌస్ లెఫ్ట్ బటన్ అలాగే హోల్డ్ చేయండి. ఇక్కడ హైట్ చూపిస్తాను కదా! 15. ఇప్పుడు నేను దీనికి ఇలా కిందకి తీసుకొనొస్తున్నాను. 21. ఇక్కడ చూసారా? ఇలా హైట్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. షీట్ 2లోకి రండి. దీని యొక్క హైట్ మనం ఎగ్జాక్ట్‌లీ ఎంతుంది అనేది ఎలా తెలుసుకుంటాము అంటే, ఇక్కడ మనకు ఫార్మాట్ ఆప్షన్స్‌లో ఇక్కడ కాలమ్ విడ్త్ ఉంది. ఇక్కడ రో హైట్ ఉంది. మీరు రో హైట్ మీద గనుక క్లిక్ చేస్తే రో హైట్ ఎంత ఉంది? 28.5 ఉంది. ఈ 28.5 వాల్యూని నేను కాపీ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడికొచ్చాను. ఈ సెల్ అనేది సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఫార్మాట్‌లోకి రండి. రో హైట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 30 ఉంది కదా! నేను 28.5 ఇంతకుముందు మనం కాపీ చేసుకున్నాం కదా! అదే వాల్యూని పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చింది కదా! ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. మీకు సేమ్ అదే హైట్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. మీరు షీట్ 2లో గమనించినట్టయితే మంత్లీ ట్రాకర్ సెంటర్‌లో ఉంది. ఇక్కడ గమనించారా? ఇది మిడిల్‌లోకి రావాలి అంటే మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సెంటర్ మరియు మిడిల్‌లో ఉందన్నమాట. ఇది అలైన్‌మెంట్ ఆప్షన్స్. ఇప్పుడు డేట్. ఇప్పుడు మనం డేట్ ఎలా తీసుకుంటాం? డేట్ తీసుకోవాలి అంటే మీరు మాన్యువల్‌గా టైప్ చేయొచ్చు. నేను ఒక ట్రిక్ అనేది ఫాలో అవుతాను. ఈక్వల్ టు సింబల్ టైప్ చేసి టుడే అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు క్లోజ్ బ్రాకెట్ చేస్తే ఇప్పుడు ఎంటర్ కీ ప్రెస్ చేశాననుకోండి. ఈరోజు యొక్క డేట్ వస్తుందనమాట. ఈరోజు డేట్ ఎంత? 19వ తేదీ అనమాట. జూలై 19. ఇప్పుడు నేను దీన్ని వాల్యూగా మారుస్తున్నాను. వాల్యూగా మార్చాలి అంటే కంట్రోల్-సి ప్రెస్ చేయాలి. దీని మీదే సెలెక్షన్ అలాగే ఉంచేసి కంట్రోల్-ఆల్ట్-వి ప్రెస్ చేసి ఇందులో వాల్యూస్ సెలెక్షన్ చేసుకోండి. వాల్యూస్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే ఇది ఫార్ములా నుండి వాల్యూలోకి మారిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను దీన్ని 1వ తేదీ చేస్తున్నాను. 19 తీసేశాను. అందులో 1 అనేది అలాగే పెట్టేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు 7/1/2026 సేమ్ అదే అయింది కదా! ఇప్పుడు నాకు ఇలాంటి డేట్స్ కావాలి. దానికోసం నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సెల్ ఉంది కదా! ఈ సెల్ బాటమ్ రైట్ సైడ్‌లో ఫిల్ హ్యాండ్లర్ ఉంది. మీరు మౌస్ పాయింటర్ ఇలా తీసుకొనొస్తే ఇలా ప్లస్ షేప్‌లోకి మారుతుంది. మీరు దీన్ని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మీకు డేట్ అనేది చూసారా? 2 వచ్చింది. ఇప్పుడు ఇలా 2 వచ్చినప్పుడు మీరు ఏం చేయొచ్చు దీని మీద డబుల్ క్లిక్ చేసి 2 తీసేసి 1 ఎంటర్ చేసి కీబోర్డ్‌లో ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఇలా సేమ్ డేట్ అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇలాగే సేమ్ మీరు పైన ఎలాగైతే ఫిల్ హ్యాండ్లర్ ద్వారా కిందకి డ్రాగ్ చేశారో అలాగే ఇక్కడ కూడా డ్రాగ్ చేయండి. ఇక్కడ చూసారా? 2 తేదీ వచ్చింది. ఇలా మీరు డూప్లికేట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ సెల్ ఉంది కదా! కింద సెల్‌లో ఇలా పెట్టేసి మీరు కీబోర్డ్‌లో కంట్రోల్-డి ప్రెస్ చేసినా కూడా మీకు ఇలా డూప్లికేట్ వాల్యూ వస్తుంది. నేను ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా ఫిల్ హ్యాండిల్ ద్వారా డ్రాగ్ చేశాను. సో 3వ తేదీ అనేది వచ్చింది. 3వ తేదీ వరకు తీసుకున్నాం. ఇప్పుడు షుగర్, రైస్, మూవీ, స్నాక్స్ మరియు పాన్. ఇప్పుడు షుగర్ ప్రోడక్ట్ నేను ఏదైతే కొన్నానో షుగర్ ప్రోడక్ట్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. క్వాంటిటీ ఎన్ని
2 కేజీలు తీసుకున్నాను. కేజీ 40, ఇక్కడ 2 కేజీలు వచ్చేసి రూ. 80 అయిపోతుంది. మళ్ళీ ఆహ్, తర్వాతది ఇంకోటి ఇంకేం చేశాను, రైస్ తీసుకున్నాను కదా! రైస్ కూడా రూ. 80 ఉంది. మీరు రైస్ వచ్చేసి 1 కేజీ తీసుకున్నారనుకోండి, రూ. 45 ఉంటే 45 ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఏముంది, నేను మూవీకెళ్ళాను. మూవీకెళ్ళినప్పుడు టికెట్ ఎన్ని కొన్నాను, నేను ఒకడినే వెళ్ళాను కాబట్టి ఒకటే టికెట్. ఒకటి రూ. 200 టికెట్. మళ్ళీ వచ్చేసి స్నాక్స్ కూడా తీసుకున్నాను. అందులో దానికి ఒక రూ. 50 ఖర్చు అయిందనుకోండి, సరేనా, స్నాక్స్‌కి. మళ్ళీ మూడోది ఏం చేశాను, బయట వచ్చేసి నాకు పాన్ కార్డ్ లేదు కాబట్టి నేను పాన్ కార్డ్‌కి అప్లై చేశాను. క్వాంటిటీ ఎన్ని, ఒకటి. పాన్ కార్డ్ ఒకటి మార్కెట్‌లో ఎంత అంటే రూ. 300. ఇక్కడ స్నాక్స్ వచ్చేసి ఒక ప్యాకెట్ తీసుకున్నాను. దానికి రూ. 50 వేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇందులో టెక్స్ట్ కూడా ఉంది, నంబర్ కూడా ఉంది. అందుకనే ఇది సెల్ యొక్క లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళింది. నంబర్స్ కాబట్టి ఇక్కడ సెల్‌కి రైట్ సైడ్ వచ్చాయి. 80 కూడా అంతే, రైట్ సైడ్‌లో ఉంది. టెక్స్ట్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉంది. డేట్ కూడా ఒక నంబర్ కాబట్టి ఇక్కడ రైట్ సైడ్‌లో వచ్చిందనమాట. ఇప్పుడు మనం దీనికి బార్డర్స్ వేద్దాం. టేబుల్ మొత్తం ఇలా సెలెక్షన్ చేసుకోండి. లేదంటే ఇక్కడ క్లిక్ చేసి హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. మీ టేబుల్ సెలెక్షన్ అవుతుంది. ఇలా సెలెక్షన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, ఇక్కడ బార్డర్స్‌లోకి రావాల్సి వస్తుంది. ఇక్కడ ఫాంట్ గ్రూప్‌లో ఇక్కడ బార్డర్ ఉంది కదా! దీని పక్కన ఇక్కడ డౌన్ యారో ఒకటి ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మోర్ బార్డర్స్ ఉన్నాయి. మోర్ బార్డర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఫార్మాట్ సెల్స్‌లో బార్డర్ గ్రూప్ ఉంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ మీరు స్టైల్ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ డిఫరెంట్ లైన్ స్టైల్స్ ఉన్నాయి. నేను ఈ లైన్ సెలెక్షన్ చేసుకున్నాను. దీనికి కలర్ అప్లై చేస్తున్నాను. కలర్ ఏది అప్లై చేసాం మనం ఇంతకుముందు హెడ్డింగ్స్‌కి 25% సెలెక్షన్ చేసుకున్నాం. మళ్ళీ 40% లైట్ వర్షన్ తీసుకున్నాం. లైన్స్‌కి వచ్చేసి ఇంకా కొంచెం తక్కువ పర్సెంట్ తీసుకుంటున్నాను. 60% సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, మీకు డేటా అనేది హైలైట్ అవుతుంది. లైన్స్ ఎక్కువగా హైలైట్ కావాలన్నమాట. మనకు డేటా కదా హైలైట్ కావాల్సింది. అందుకని ఈ కలర్ అనేది నేను సెలెక్షన్ చేసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, చూసారా, ఇందులో ఇలా క్లిక్ చేస్తే ఈ లైన్స్‌కి ఈ మధ్యలో ఈ సెలెక్షన్ చేసుకున్నాం కదా, ఇది సెలెక్షన్ మధ్యలో ఎన్నైతే కాలమ్స్ మరియు రోస్ ఉన్నాయో వాటన్నిటికీ ఈ కలర్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు మీరు ఓకే చేసినప్పుడు, నేను ఓకే చేశాను, ఇక్కడ గమనించాను, అప్లై అయింది. ఇక్కడ రండి, ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఫార్మాట్ చేద్దాం. ఈ నంబర్స్ నేను సెలెక్షన్ చేస్తున్నాను. సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కావాల్సింటే చూడొచ్చు, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇండెంట్స్ అంటారు దీన్ని, డిక్రీజ్ లేదా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇలా మూవ్ అయింది. ఇలా మూవ్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లెఫ్ట్ అలైన్మెంట్ అయిపోయింది. ఇది నాకు లెఫ్ట్ అలైన్మెంట్ కాదు కావాల్సింది, రైట్ అలైన్మెంట్ కావాలి. అందుకని నేను ఈ ఆప్షన్ చూస్ చేశాను. గమనించారా, ఇప్పుడు ఒకట్ల స్థానంలో అన్నీ ఒకట్లు ఉన్నాయి, 10ల స్థానంలో 10లు ఉన్నాయి, 100ల స్థానంలో 100లు ఉన్నాయి. ఇలా ఉంటే మీరు క్యాలిక్యులేట్ మాన్యువల్గా చేయాలంటే చాలా ఈజీ. ఎక్సెల్‌లో కాబట్టి ఫార్ములాస్ ఉంటాయి, ఎలా ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు. కానీ చూసే వాళ్ళకి బాగుండాలి కాబట్టి మనం ఈ ఆప్షన్ అనేది సెలెక్షన్ చేసుకుంటున్నాం. రెండోది క్వాంటిటీ, దీన్ని సెంటర్లోకి చేద్దామా, ఇది సెలెక్షన్ చేసుకొని ఇలా ఇక్కడ సెంటర్ ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేశాను. మొత్తం డేటా సెంటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు షుగర్ ఇవి ప్రోడక్ట్ ఉన్నాయి కదా, వీటిని సెలెక్షన్ చేసుకున్నాను. దీన్ని కొంచెం మూవ్ చేద్దాం ఇటు సైడ్కి, ఇండెక్స్లో ఉన్నాయి కదా వీటి ద్వారా. డేట్ లెఫ్ట్ సైడ్ సెలెక్షన్ చేసుకొని కొంచెం ఇటు సైడ్ మూవ్ చేస్తున్నాను. సబ్ హెడింగ్ సెలెక్షన్ చేసుకున్నా, మళ్ళీ దీన్ని సెంటర్ అలైన్ చేస్తున్నాను. సో మన టేబుల్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ప్రయత్నించండి, ఇలాంటి టేబుల్ ఒకటి రెడీ చేసి మీరు కూడా ప్రయత్నించండి, ఇలాంటి టేబుల్ రెడీ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా మీ ముందుకు తీసుకొని వస్తాను. సరేనా, మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.